నన్ను అందరూ అడిగే క్వెషన్ చిన్న బేబీతో ఎలా వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నావు? టైం ఎక్కడ సెట్ అవుతుందని జెప్పి. నిజం చెప్పాలంటే టైం అస్సలు సెట్ కాదు. కానీ నేనే అప్పుడప్పుడు టైం తీసుకొని మరీ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాననమాట. ఈ మధ్యనైతే రెగ్యులర్‌గా పోస్ట్ చేయలేకపోతున్నాను. బట్ కానీ నా వీడియోస్ చూసే వాళ్ళకైతే కొంచెం లేట్ అవ్వచ్చు. బట్ కానీ డెఫినెట్లీ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాననమాట. ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తుంది ఏంటా అంటే, ఈరోజు మా హస్బెండ్‌కి కాల్ చేసి లంచ్ ఏం చేయాలి అంటే, ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటా అంటే ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేయమన్నారనమాట. సో దానికోసం బోన్‌లెస్ చికెన్ తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయారు. సో ఇంకా వెంటనే నేను మొత్తం అన్ని ఇంగ్రీడియెంట్స్ కట్ చేసి పెట్టుకొని ఇంకా చికెన్‌ని మంచిగా ఫ్రై చేశాను. ఇంకా కరెంట్ కూడా పోయిందనమాట. లక్కీలీ గ్యాస్ ఉంది వచ్చేసింది కాబట్టి ఇంక దాంట్లోనే అయితే వంట స్టార్ట్ చేసేసాను. ఇక్కడ అన్నీ కూడా వెజ్జెస్ అన్నీ కూడా కంప్లీట్‌గా ఫ్రై చేసుకోవాలి. ముందుగానే మనం అన్నం లైక్ ఎట్లయితే అన్నం వండేసుకుంటామో అది వండేసి పెట్టేసి చల్లారబెట్టుకోవాలనమాట. అప్పుడైతేనే ఫ్రైడ్ రైస్ బాగుంటది. వేడి వేడి అన్నం వేసామనుకోండి అది అంతా ముద్ద అయిపోతది. సో పలుకు పలుకు మనకి వేరు వేరుగా రావాలి అనుకుంటే అన్నం చల్లారబెట్టాలి వండిన తర్వాత. సో ఇక్కడ ముందుగానే ఎగ్ అండ్ చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా! వెజ్జెస్‌లో మిక్స్ చేసేసి ఇంకా ఒక 2 మినిట్స్ జస్ట్ స్లోలో పెట్టేసి అట్లా కలుపుతాననమాట. మొత్తం ఆ ఫ్లేవర్ అంతా దిగడానికి. లాస్ట్‌లో ఇంకా మనకి ఆనియన్ అండ్ లెమన్ లేకపోతే టైం గడవదు. ఇంకా ప్రొజెక్టర్ ఆన్ చేసుకొని మధ్యాహ్నము ఎంత హ్యాపీగా తిన్నానంటే ఫుడ్ నిజం చెప్తున్నాను, నాకు నా హాస్టల్ లైఫ్ గుర్తొచ్చిందనమాట. అంత బాగా